హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంటంటే మొబైల్ లంచ్ బాక్స్, కొత్తిమీర, సోయా క్రంచ్ పలావ్. సో ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ వేసుకొని కాజు, బిర్యానీ ఆకు, ఆనియన్స్, క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న సోయా క్రంచ్, పుదీనా అది వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మిక్సీకి కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కొంచెం పెరుగు, పచ్చిమిర్చి వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా, పేస్ట్ లాగా. కారం ఎంత అనేది మీ ఇష్టము. నేనైతే 3 పచ్చిమిరపకాయలు పెద్దవి వేసుకున్నాను. మిక్సీ బాగా మెత్తగా పట్టుకోవాలి. ఆ పేస్ట్ దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఫ్రై చేసుకున్న తర్వాత రైస్, ఈ పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకోవాలి. నేను ఏంటంటే నా కొలత తగ్గట్టుగా నేను వేసేసుకున్నాను. ఉప్పు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా పచ్చివాసన పోయే వరకు. తర్వాత నానబెట్టుకున్న ఒక అరగంట ముందు బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. అవి కూడా కొంచెం ఫ్రై అవుతే చాలా బాగుంటుంది, పొడి పొడిగా రైస్. సో అవి కూడా ఫ్రై చేస్తున్నాను బాగా. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అది కూడా బాగా. తర్వాత ఆ జార్లోనే, ఎందుకనంటే అదంతా ఉంటుంది కాబట్టి 1.5 కప్పు రైస్ పోసుకొని కలుపుకొని ఒకసారి సాల్ట్ చూసుకోండి, తగిలితే వేసుకోవచ్చు. వేసుకొని 2 విజిల్స్ రావాలి. ఈ లోపల రైతా కొంచెం జీరా పౌడర్ వేసుకొని, సన్నగా ఉప్పు, సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని రైతా రెడీ చేసుకోవాలి. మా అబ్బాయి ఇంకా ఏది తినడు, ఏ పలావ్లోకైనా రైతానే ఇష్టంగా తింటాడు. సో అందుకనే రైతా రెడీ చేసేసాను. అవి రైతా రెడీ చేసిన తర్వాత ఇంకా వాడికి లంచ్ బాక్స్ కూడా ఆ విజిల్స్ వచ్చే లోపల ప్రిపేర్ చేస్తున్నాను. స్నాక్స్కి చిక్కీలు రోజు పెడతాను. ఈ లోపల 2 విజిల్స్ వచ్చేసినాయి. విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ డౌన్ అయ్యే వరకు చూసుకొని, ఇదిగోండి ఇలా వచ్చేసింది, మెత్తగా బాగుంటుంది. సో ఇది అన్నమాట కొత్తిమీర. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.